ఈ మ్యాగ్నోలియా బేకరీకి వచ్చాం. ఈ కప్పులో ఉంది చూసారా, ఈ ఒక్క డెజర్ట్ 500 అంట. మంచి రెస్టారెంట్ చెప్పు. చెప్పాడరా మాదాపూర్ స్పానా. ఈ కాఫీ మిషన్ చూడండి ఎలా ఉందో, ఏదో రైల్వే ఇంజిన్ ఉన్నట్టుంది. హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో షీర్ కుర్మా ఎలా చేస్తారో నేను చూపిద్దాం అనుకుంటున్నాను మీ అందరికి. బేసిక్ గా నార్మల్ డేస్ లోనే చేసుకుంటాము, మాక్సిమం అందరికి తెలిసి ఎలా వచ్చో. నేను ఎలా చేస్తానో నేను చూపిస్తాను. నార్మల్ డేస్ లోనే వండుకుంటాం, రంజాన్ మంత్ లో అయితే పక్కా చేసుకుంటాం అనమాట. వీడియో అయితే చాలా బాగుంటది, చివరి వరకు చూడడం మర్చిపోద్దు. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చేద్దాం. దాంట్లోకి జీడిపప్పులు, కిస్మిస్, బాదం పప్పులు ఇలా సన్న కట్ చేసాను. నెక్స్ట్ ఇవి ఉన్నాయి చూసారా డ్రై డేట్స్, ఇవి వచ్చేసరికి వేడి నీళ్ళలో నానపెట్టి చేస్తే త్వరగా కట్ అయిపోతాయి అన్నమాట. అవి కూడా కట్ చేసుకుని నెక్స్ట్ ఖర్జూరం కూడా కట్ చేస్తాం. నెక్స్ట్ ఇందులోకి మెయిన్ కావాల్సింది సేమియా. ఇది ఎంత బాగుంటే టేస్ట్ అంత బాగుంటది. మార్కెట్ లో ఎక్కువ లావుగా ఉన్న సేమియాలు దొరుకుతాయి, ఇవి సన్న సేమియాలు అనమాట. వీటితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అయితే హైదరాబాద్ మొత్తం తిరిగి ఎక్కడ తక్కువలో ద బెస్ట్ దొరుకుతాయి అని చెప్పేసి వెతికి తీసుకున్నాం. ఇది రోస్టెడ్ అనమాట, రోస్టెడ్ సేమియా. ఇది ఆర్డర్ చేసుకోవాలనుకుంటే www.palleturi.com లోకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది. వీటితో పాటు జీడిపప్పు, కిస్మిస్ కూడా పంపిస్తాం. ఎక్స్ట్రా డెలివరీ ఛార్జీలు అలాంటివి ఏం వేయలేదు మాయా. వీటి కాస్ట్ తర్వాత మా ఖర్చులు రెండు మిక్స్ చేసి ఆ రేట్ పెట్టాం. కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఎలా చేయాలి అనేది. ఎక్కువైనా పర్లేదులే కానీ తక్కువ అవ్వకూడదు. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఫస్ట్ బాదం పప్పులు వేసా, అవి కొంచెం వేగే ఒక్క 30 సెకండ్స్లో జీడిపప్పు కూడా వేసేసుకుని ఇవి కూడా వేసేద్దాం. ఇవి మాడిపోతున్నాయి. నెక్స్ట్ కిస్మిస్ కూడా వేసేద్దాం. కిస్మిస్ కూడా వేసేసి ఇవి కూడా కలిపేద్దాం. లాగా కిస్మిస్ చూసారా ఎలా ఉబ్బిందో, యాలక్కాయలాగా. అది అలా ఉబ్బిపోయిన తర్వాత డ్రై ఖర్జూరం వేసేద్దాం. బా స్మెల్ చూసావా, మామూలు స్మెల్ రావట్లేదు. ఇది వేయమన్నమాట. ఇది లాస్ట్ లో వేసుకుంటాం పైన, లేకపోతే పేస్ట్ లో అయిపోద్ది. నెక్స్ట్ ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకుందాం నీట్ గా. మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకుని, ఇది మనం 1 లీటర్ పాలకు చేసుకుంటున్నాం కాబట్టి ఈ క్వాంటిటీ సరిపోద్ది. ఈ కప్పును చూసారా, ఈ కప్పులో 2 కప్పులు వస్తే చాలు. ఇలా పొడుగ్గా కన్నా ముక్కలు చేసేసుకోవడం బెటర్. ఇలా ముక్కలు చేసేద్దాం. ఈ సేమియా తీసుకెళ్ళి ఇందులో వేసేసి అది కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఇలాగా ముందుకి వెనక్కి తిప్పుకుంటూ దాన్ని ఇంకా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా రోస్ట్ చేసేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుందాం పక్కకి. నెక్స్ట్ ఇందులో పాలు వేసుకుని, గిన్నె హీట్ అయిపోయింది బాగా. పెద్ద గిన్నె, మ్యాక్సిమం పెద్ద గిన్నె ఉంటేనే బాగుంటుంది. 2 అర లీటర్లు అంటే 1 లీటర్ పాలు. కొచ్చిపొడి నీళ్లు కట్టేయకండి ఇందులో. నెక్స్ట్ మిక్సీలో కొన్ని యాలకులు వేసి అందులో కొంచెం పంచదార వేసి ఇది మిక్సీ పట్టేద్దాం. నెక్స్ట్ ఇది మరుగుతున్న పాలల్లో అలా వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఈ పాలల్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాం జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం. పాలు బాగా మరిగిపోయినాయి చూడండి, ఎక్కడికి ఉండే అక్కడ దాకా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఈ సేమియాలు వేసేద్దాం. అది అలా కలిపితే కాసేపు. నెక్స్ట్ ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాం. వావ్ భలే ఉంది కదా భలే. ఎస్, ఒక 2 నిమిషాలు ఉంచి దింపేసుకుందాం. నెక్స్ట్ ఈ ఖర్జూరం కూడా వేసేసుకుందాం. అంతే అయిపోయింది. నెక్స్ట్ ఇందులో పంచదార వేసుకుని కొంచెం మిల్క్ మేడ్ వేసుకుంటున్నాం అనమాట. ఇందులో కొంచెం ఎక్కువ వద్దు, చాలు సరిపోద్ది. ఇవి వేసి అలా కలుపుకుని ఒక్క 10 నిమిషాలు తినేచ్చు. లేదనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా అయిన తర్వాత కూడా తినచ్చు. ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. ఎప్పుడో చేశాను నేను, మళ్ళీ ఇప్పుడే చేయడం. చూద్దాం 10 నిమిషాలు పోయి. ఈ రోజు మా ఇఫ్తార్ లో వాటర్ మెలన్, షీర్ కుర్మా, మఖానీ, పఫ్ఫులు, బాదం పాలు, ఇది 2 రోజుల కింద చేసుకున్నాం. గుర్తుందా అది? చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇవేమో కొబ్బరి నీళ్ళు. దీన్ని టేస్ట్ చూద్దాం. షీర్ కుర్మా ఎలా ఉంటుందో ఏంటో. తిన్నవాళ్ళు అయితే బాగానే చెప్పారు మౌలిమాయాల్లో. అది తిరిగిపోయింది. ఇప్పుడే మా ప్రణీత్ గారు కూడా వచ్చేసాడు. ద కెనడా బాయ్, ద ప్రణీత్. టిష్యూ పేపర్స్ యో అంటే అక్కడ చలి ఎక్కువ ఉంటది కదా, మా టిష్యూ పేపర్ లో వాటర్ అయితే కార్ రివర్స్ చేస్తున్నాం అనమాట. నాకు డౌట్ అయ్యి ఎక్కడ దేనికి పెడతాడని చెప్పేసి, అరే బావ అప్పుడప్పుడు ఈ మిర్రర్లు కూడా చూడు, దీన్ని నమ్ముకోకూడదు. దాన్నే చూస్తున్నావు నువ్వు, నాకు అర్థమైపోయింది. తగిలేదు జాగ్రత్త. అయితే ఇప్పుడు నేను, వీడు, మా నదీము, ఇంకో తెపాలంగాడు, దట్ తెపాలం బాయ్ ప్రసాద్, మన నలుగురు కలిసి ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం. రెస్టారెంట్ పట్టుకెళ్ళరా అన్నాడు వీడు. ఏది పట్టుకెళ్ళినా టేస్ట్ బాగుండేది పట్టుకెళ్ళరా అన్నాడు. మా దుర్గా ప్రసాద్ గారిని అడుగుదాం, ఎందుకంటే నేను తీసుకెళ్ళిన తర్వాత అది బాగాలేదు అనుకో నన్ను దొబ్బుతాడు. అందుకనే దుర్గా ప్రసాద్ గారికి అప్ చెప్పేసాం అనుకో, ఆ నేసుకోవచ్చు బాగోపోతే. హాయ్ రామా, ఏం నార్మల్ గా ఉన్నావు?
అరే ప్రశాంతంగా ఉందిరా, నువ్వు 2 రోజులు లేకపోవడం వల్ల చాలా ప్రశాంతంగా. రంజాన్ అయిందా కలకూడదు అనుకున్నా. నేను కూడా అసలు రంజాన్ అయిన తర్వాత కూడా కలవకూడదు అనుకున్నాను. మానేశాను రా, నేను కొంచెం మంచిగా బిహేవ్ చేసే వాళ్ళతో ఉందాం అనుకున్నాను. ఈ రోజు నుంచి నీతో కట్టి సరే గానీ మంచి రెస్టారెంట్ చెప్పు, టేస్ట్ చాలా బాగుండాలి. బిల్లు ప్రణీత్ గడే కడతాడు కాబట్టి బిల్లుతో సంబంధం లేదు. చెప్పు మంచి రెస్టారెంట్ చెప్పు. చెప్పాడు మాదాపూర్ స్పానా? స్పా కాదు బే, స్పార్కిల్. కొట్టు అసలు ఆ రెస్టారెంట్ లేదు కదరా. కొట్టు చూడు, లేకపోతే ఎంత ఎంత నేను పెడతాను నైట్ సరే కానీ పైన చూసావా ఎలా ఉంది? ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా ఎక్కేవాళ్ళంట కారు? లేదు ఎక్కలేదు, ఎందుకు మా దగ్గర లేదు. ఫార్చునర్ కొన్నాలేమో మేము కూడా, ఫార్చునర్ లో తిరుగుతున్నాం మేము కూడా, రేంజ్ మారింది. ఎటురా చెప్పరా రెస్టారెంట్ ఏదైనా మంచిది మా సైడ్ కాపు, మాకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్ళాలో. కొంచెం పక్కెట్టు అడిగితే మంచి రెస్టారెంట్ మిలిటరీ హోటల్ ఉంది కదరా. సరే ఏదో రెస్టారెంట్ తీసుకెళ్తారు ప్రసాద్ గారు. ఇప్పుడే దుర్గా ప్రసాద్ గారు కొన్ని కార్యక్రమాల వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకే పిలవండి నేను అన్ని, మీరేమో పిలవట్లేదు అంటారు. ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇన్ కేసు వస్తే మళ్ళీ వస్తాడు, లేకపోతే లేదు. ఇప్పుడు మేము ఒక చోటుకి వెళ్తున్నాం. అటు తిరిగి ఇటు తిరిగి లాస్ట్ రోస్ట్కి వచ్చాం. గచ్చిబౌలిలో ఉంటుంది, చాలా మందికి తెలుసు. 24/7 రన్నింగ్లో ఉంటుంది. కాకపోతే బలిసిన వాళ్ళకి ఇది, మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి కాదు. మరి మా కెనడా నుంచి వచ్చిన తర్వాత మరి ఎంత పెద్దదానికి పట్టుకెళ్ళకపోతే కష్టం కదా. వచ్చాం. నేను బేసిక్గా నేను ఇలాంటి చోట కాఫీ తాగను, కానీ బిల్లు కట్టేదాడు కాబట్టి కాఫీ కూడా చెప్పా. తర్వాత మెయిన్ కోర్స్ చూద్దాం. ఇప్పుడే కాఫీ వచ్చిందనమాట. వీడియో తీసి యూట్యూబ్ షార్ట్ ఎట్టిమంటావు చెప్పు. బాగుంది మామా, బాగుంది బ్రో. బిస్కోఫ్ లేటే అంట, చాలా బాగుంది. ఇక్కడ ఇదేదో పెప్పర్ మటన్ అంట. క్వాంటిటీ చూడండి ఎంత ప్లేట్ ఉంది. ఇక్కడ కూడా వేసుకోవచ్చు కదా, ఇక్కడ చిన్న ముక్క పెట్టారు. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఓ చాలా భలే సాఫ్ట్ ఉంది. బాగుంది టేస్ట్. ఇది కోడి వరువల్ అంట. పేరు కొత్తగా ఉంది కదా అని ఆర్డర్ ఇచ్చాం. 1 2 3 4 5 6 7 8 8 పీసులు వేసాడు. టేస్ట్ చూద్దాం. చికెన్ పకోడీ ఇంకా బాగుంటుంది మావా. బయట చికెన్ పకోడీ ఇంకా బాగుంటుంది. పేరుకి దానికి ఏంటో సంబంధం అర్థం కావాలి. అంతే చోట ఇలాగే ఉంటుంది. ఈ కాఫీ మిషన్ చూడండి ఎలా ఉందో, ఏదో రైల్వే ఇంజిన్ ఉన్నట్టుంది. చాలా కాస్ట్లీ ఉంటుంది ఇది మిషన్. కాఫీ బీన్స్ సంబంధించిన మిషన్ ఏదో చూడండి. కాఫీ షాప్కి ఎక్కువ, ల్యాబ్కి సైంటిస్ట్ ల్యాబ్లకు తక్కువలా ఉంది. మామూలుగా లేదు, మొత్తం ఏదో ల్యాబొరేటరీ ఉన్నట్టుంది. ఇక్కడ మొత్తం కేకులు అవి పెట్టారు. ఈ మ్యాగ్నోలియా బేకరీకి వచ్చాం. ఈ కప్పులో ఉంది చూసారా, ఈ ఒక్క డెజర్ట్ 500 అంట. మా వాడికి చాలా ఇష్టం అని చెప్పి తీసుకొచ్చాడు. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. స్పూన్స్ కూడా ఇలా పేపర్లో ఇచ్చారనమాట. చూద్దాం దీని టేస్ట్. నేను 2 చెప్పమా, నేను టేస్ట్ చూస్తాను అంతే, ఎక్కువ తిన్నాను, స్వీట్ నచ్చదు నాకు అని చెప్పా. నువ్వు 1 స్పూన్ తిన్నావంటే మా దగ్గర లాక్కుని తినేస్తావు, అందుకే 3 చెప్తున్నావు అన్నాడు. చాలా హైప్ ఇచ్చాడు, చూద్దాం అంత హైప్ ఉందో లేదో. బాగుంది కానీ మరీ లాక్కుని తినేసి అంత బాగాలేదు, కానీ బాగుంది, పర్వాలా. కానీ 500 ఏంట్రా మావా. మా ఇంటికి వస్తాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మా ఇప్పుడు వెళ్ళి అర్జున్ రేటింగ్ స్టార్ట్ చేయాలి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్నే 8 ఇంకో వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.